ప్రభుపాదికి జై. జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుడి ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడూనూ సామాన్య జీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడే అని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నాడని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు కనుకనే పర అంటే దివ్యుడని తెలుపబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల అనుభవించుచుండ పరమాత్ముడు మాత్రం భోక్తగా లేక కర్మలయందు వర్తించువాడుగా గాక సాక్షిగా ఉపద్రష్టగా అనుమంతగా దివ్యభూతగా వర్తించును. కనుకనే అతడు ఆత్మయను పిలువబడక పరమాత్మగా తెలియబడి ఉన్నాడు. అతడు సదా దివ్యుడు అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనున్నది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వదా పాదములను కలిగి ఉండును, కానీ జీవాత్మ అట్లు సర్వత్రా పాదములందు కలిగి ఉండదు. అదీనుగాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమీనూ చేయజాలదు. కనుకనే జీవాత్మ భుక్తము అంటే పోషించుబడివాడు అని, పరమాత్మ భోక్త అంటే పోషించువాడు అని తెలియబడుచున్నాడు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా ఉన్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును. సత్యమేమనగా ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవాను నిత్యాంశమై ఉన్నాడు. వారిరువురును సదా సన్నిహిత మైత్రీ సంబంధమును కలిగి ఉన్నారు. కానీ భగవానుని అనుమతిని త్రోసిపుచ్చి ప్రకృతిపై ఆధిపత్యము సాగించుటకు స్వతంత్రముగా వర్తించు స్వభావము జీవునకు కలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉన్నందునే భగవానుని తటస్థ శక్తిగా పిలువబడినాడు. అనగా జీవుడు కోరినచో భౌతిక శక్తి ఎందు కానీ ఆధ్యాత్మిక శక్తి ఎందు కానీ నిలవగలిగిన సామర్థ్యమును కలిగి ఉండును. అతడు భౌతిక శక్తిచే బద్ధుడై ఉన్నంత కాలము అతనిని ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుటకు భగవానుడు పరమాత్మని రూపమున మిత్రునిగా అతని చెంత నిలిచియుండును. భగవానుడు అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు గొనిపోవ నిత్య ఆకాంక్షి అయి ఉండును. కానీ తనకున్న కొద్దిపాటి స్వాతంత్ర్యము కారణముగా జీవుడు ఆ శక్తి యొక్క సాన్నిధ్యమును సదా త్రోచిపుచ్చుచుండును. జీవుడు ఈ విధముగా తన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవనమందలి భౌతిక సంఘర్షణకు కారణమై ఉన్నది. కనుకనే భగవానుడు సదా అంతర్బాహ్యముల నుండి జ్ఞానోపదేశమును చేయుచుండును. భగవద్గీతను ఒసగినట్లుగా ఆ దేవదేవుడు బాహ్యముగా ఉపదేశము లొసగుటయే కాక భౌతిక క్షేత్రమున చేయబడు కర్మల నిత్యానందమునకు దోహదములు కావని జీవునకు అంతరముగా బోధించో యత్నించును. కనుకనే సర్వమును త్యజించి శ్రద్ధను నా వైపుకు మరలింపుము, అప్పుడు నీవు సౌఖ్యవంతుడవగవు అని శ్రీకృష్ణ భగవానుడు వచించెను. ఈ విధముగా పరమాత్మ యందు లేదా దేవదేవుని యందు శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు ఆనందపూర్ణమును నిత్యమును ఒక జ్ఞానమును జీవనము వైపునకు పురోగమించును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు సాయంత్రం మనం చాలా అద్భుతమైన భగవద్గీత గురించి చర్చించుకుంటున్నాం.
ఈ మాసంలో మనం జనరల్గా ఒక సంవత్సరంలో చూస్తే డిసెంబర్ అనేది లాస్ట్ మంత్ ఉంటుంది. కానీ ఇస్కాన్లో ఈ మంత్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చివరి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. కానీ మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో డిసెంబర్ నెలలో చాలా ఇష్టమైనది. ఎందుకని? అందరికీ మనం ఈ జ్ఞానాన్ని, భగవద్గీతని వితరణ చేస్తూ ఉంటాం. మొత్తం ప్రపంచంలో చూస్తే ఎన్నో లక్షల భగవద్గీత పుస్తకాలు వితరణ జరుగుతూ ఉంటాయి. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు ఆలపించినది. గీత అంటే పాడడం. శ్రీకృష్ణ భగవానుడు ఈ నెలలోనే, మొన్ననే మనం గీతా జయంతి జరుపుకున్నాం. ఆ రోజున అర్జునుడికి ఒక మంచి ప్రదేశంలో, కురుక్షేత్ర అనే ప్లేస్లో ఆయన భగవద్గీతని అర్జునుడికి తెలియజేశాడు. ఎక్కడ తెలియజేశాడు? ఇలాంటి క్లాస్ రూమ్లోనా? ఎక్కడ జరిగింది ఈ వాదం, ఈ సంవాదం? యుద్ధంలో. మనకందరికి అనిపిస్తుంటుంది, యుద్ధంలో ఎవరన్నా ఇలాంటి చర్చలు జరుపుకుంటారా? కానీ అర్జునుడికి ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, ఆయన ఎంతో సంక్షోభంలో పడిపోయినాడు. ఏంటయ్యా సంక్షోభం? ఆయన యుద్ధానికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? ధర్మాన్ని రక్షించడానికి. ఎందుకని ధర్మాన్ని రక్షించాలని? వాళ్ళకి రావాల్సిన మినిమం అయినా అది కూడా రానియకుండా దుర్యోధనుడు మొత్తం లాగేసుకున్నాడు. అందుకని వాళ్ళ ఆత్మరక్షణకి, వాళ్ళ ధర్మాన్ని కాపాడడానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమైంది అక్కడ? అర్జునుడు వాళ్ళ యొక్క తాతలని, భీష్మాచార్యుల్ని, గురువైన ద్రోణాచార్యుల్ని, అన్నదమ్ములని అందరినీ చూశాడు. చూడంగానే ఏమనిపించింది ఆయనకి? అరే, వీళ్ళతోనా నేను యుద్ధం చేసేది అని అనుకున్నాడు. ఎప్పుడైతే అది అనుకున్నాడో, అరే నేను యుద్ధం చేయడం ఎందుకు, నేను ప్రాపర్టీ కోసం యుద్ధం చేసేది, నా అన్నదమ్ముల్ని, తాతలని, ముత్తాతలని అందరినీ చంపిన తర్వాత నేనే సుఖపడతానని ఆ క్షోభలో పడిపోయాడు. ఆ ఆలోచనలో పడిపోయి, కృష్ణ నేనేమీ చేయలేకపోతున్నాను, నాకు నీ ఉపదేశం ఇవ్వమంటే అప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత గురించి చెప్తారు. మనకు భగవద్గీత అనేది 18 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ అధ్యాయాలు 18ని 3 రకాలుగా విభజిస్తారు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, ఆ 7 నుంచి 12 వరకు భక్తి యోగం, 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం. జ్ఞానం గురించి మనకు తెలుసుకోవాలి. జ్ఞానం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ఇంటెలిజెంట్ ఉన్నారా? మరి ఎవరికి డౌట్? అందరికీ డౌటా? అందరం మనం చాలా తెలివైన వాళ్ళు. ఎందుకని చాలా తెలివైన వాళ్ళం? తెలివి ఉంది కాబట్టే ఈరోజు సినిమాలకు పోకుండా, షికారాలకు పోకుండా ఇస్కాన్ మందిరానికి వచ్చి భగవద్గీత గురించి మనం వింటున్నాం. అంటే మనకు కూడా తెలివి ఉంది. మనకందరికీ అనిపిస్తుంటుంది. చాలామంది అడుగుతుంటారు కూడా ఈ విధంగా, అంటే మీకు తెలివి ఉంది అంటే ఎలా నిరూపించుకుంటారండి? మనం ఎప్పుడైనా అనుకున్నామా తెలివి ఉంది? ఎవరికి ఎక్కువ తెలివి ఉంది అని అనుకుంటాం? నిన్ననే మనకు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. మనందరి సౌభాగ్యం, అదృష్టం ఏంటంటే భారతదేశం మరలా వరల్డ్ ఛాంపియన్ మన చెన్నైలో నుంచి వచ్చిన గుడేష్ అనే ఆయన విక్టరీగా అయ్యాడు. ఎంత తెలివి ఉండాలి అతనికి? ఆ తెలివి అనేది గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనుషులకే తెలివి ఉంటుంది, అందరికీ ఉంటుందా తెలివి? వేరే జీవులకు కూడా ఉంటుందా? మొత్తం మనకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వేరే జీవులకు కూడా తెలివి ఉంటుందా? ఓన్లీ మనుషులకు ఉంటుందా? మీ పాపం పేరేంటమ్మా? లాస్య. లాస్యకు తెలివి ఉందా? లేదా? ఉందా? వెరీ గుడ్. ఎలా చెప్పగలవు లాస్య నాకు తెలివి ఉంది అని? ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్తాను నా తెలివి ఉందంటే, ప్రభుజీ చెప్పినట్టుగా, మహారాజ్ గారు చెప్పినట్టు నేను ఎన్ఐటీలో చదువుకున్నాను, ఆర్ఈసీలో స్టూడెంట్ని, ఆర్ఈసీలో పనిచేస్తున్నాను, సో నాకు తెలివి ఉంది అనుకో. లాస్య ఎలా చెప్తుంది తెలివి ఉందని? క్లాస్లో బాగా చదువుతావా? అమ్మ చెప్పిన మాట వింటావా? మంచి పిల్లలాగా ఉంటావు కదా, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో లాస్యకి తెలివి ఉంది. మనం చూడండి, మనుషులకి తెలివి ఉందని ఎలా తెలుసుకోవాలి? 84 లక్షల జీవరాశుల్లో కుక్కకు కానీ, పిల్లికి కానీ, చీమకు కానీ, పులికి కానీ, సింహానికి కానీ తెలివి ఉందంటారా? చిన్న చీమలు తీసుకుంటే వాటికి ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. అవి ఎక్కడో భూమి లోపల ఉంటాయి. మన వంటింట్లో 2వ ఫ్లోర్లోనే 3వ ఫ్లోర్లో ఉంటాం. చక్కెర డబ్బా కానీ, స్వీట్ కానీ పెట్టుంటాం. వాటికి ఏమన్నా గూగుల్ మ్యాప్స్ ఉందా పైకి రావడానికి? దారి కనుక్కుంటూ లేదు. ఎలా? దాని యొక్క దేవుడు చూడండి దానికి ఎంత ఇచ్చాడో, ఆ వాసన పట్టేసి ఆ దారి వెతుక్కుంటూ వస్తుంది. ఒక్కటి కాదు, 100 వస్తాయి. ఇటు పోవండి, ఒకటి వెనకాల ఒకటి, ఎంత క్రమశిక్షణతో వస్తాయో చూడండి. వాటికి కూడా తెలివి అనేది ఉంది. అలా వచ్చి ఒక్కసారి కనుక్కున్నాయంటే అవి 100 పోయి ఇంకో 10,000 మందికి చెప్తాయి. అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి ఒక్కటే క్రమశిక్షణ ఏంటి? మొత్తం దీన్ని తీసుకెళ్ళి దాచుకోవాలి, ఎప్పుడోసారి మనం తినాలి అని.
ఒక చీమ కానీ, ఒక పిల్లి కూడా చూడండి, మన ఇంట్లో వంటింట్లో మనం వంట చేసేటప్పుడు పిల్లి వస్తుందా? ఏం మాతాజీ? వాసన బట్టి వస్తుంది కానీ రాదు, లోపలికి రాదు, బయటే నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే మనం వంట కంప్లీట్ చేసుకొని బాత్రూంలోకి హాల్లోకి పోయి టీవీ పెట్టుకొని ఏదో చూస్తున్నామంటే గమ్మున చల్లగా వచ్చేసి హాయిగా పాలు మొత్తం తాగేసిపోతుంది. సో వాటికి కూడా తెలివి అనేది ఉంది. ఒక పులి ఒక మేకని కానీ లేడీని కానీ పట్టేటప్పుడు డైరెక్ట్గా పోదు, ఆగి చూసుకొని ఏదో దాన్ని ఏం చేసుకొని వెళ్తుంది. ఎందుకని చెప్తున్నానంటే ప్రతి జీవికి తెలివి అనేదే ఉంది. మీరు ఎప్పుడైనా చూసారనుకో, గద్ద వెళ్తూ ఉంటుంది, ఈగలు అంటాం, అది నీళ్ల లోపల ఎక్కడో ఉన్న చేప ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు పట్టుకుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ జ్ఞానం అంతా దేనికోసం ఉంది అంటే ఆహార నిద్ర భయమైదునంశ. ఎప్పుడన్నా ఏ జీవికన్నా దేనికోసం తెలివి ఉపయోగిస్తుంది? కడుపు నింపుకోవడానికి కానీ, నిద్రపోవడానికి కానీ, మైథునం చేయడానికి కానీ, వాళ్ళకి సరిపడా కావాల్సిన ప్రోగ్రామ్, ఒక పరిరక్షణ అంటారు కదా, ఇండియాకి ఈ కంట్రీ అని, ఈ ప్లేస్ అని, అవి కాపాడుకోవడానికే ఉపయోగిస్తుంటాయి. అవి చేస్తే మనకు పశువులకు తేడా లేదు, మనకు జంతువులకు తేడా లేదు. అక్కడి వరకు చేస్తే మనం పశువులతో సమానం. కాబట్టి మనం ఏం చేయాలి? నేను ఎవరిని అని తెలుసుకోవాలి. ఈ అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు, చైతన్యము. ప్రకృతి ఎవరన్నా చూసారా? ఎవరు ప్రకృతిని చూడలేదా? ఎక్కడ చూశారు ప్రభు? మనం చూస్తే మీరు ఎంతమంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ, బస్సులో పోయేటప్పుడు కానీ ప్రకృతిని చూస్తారో? మాకు చిన్నప్పుడు మొబైల్స్ ఇవన్నీ ఉండేటివి కాదు. ఎక్కడికి పోతున్నా కూడా ట్రైన్లో పోతుంటే ఎంత బాగుంటుంది ప్రకృతి అనిపిస్తుంది. జస్ట్ లాస్ట్ 10 days బ్యాక్ నేను నేపాల్ అనే దేశానికి వెళ్ళాను. కాఠ్మండూలో ఉన్నాను కొద్ది రోజులు, ఒక కాన్ఫరెన్స్ ఉంటే పోతే. అక్కడ చూస్తే ప్రకృతి, హిమాలయాలు, మంచు కొండలు ఎంత బాగుంటుందో. దాన్ని చూస్తున్నాం మనం. దాన్ని సృష్టించింది ఎవరు? దానికి కూడా సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ఆయనే చెప్తున్నాడు, నేనే వీటినన్నింటినీ తయారు చేశాను. ఒక మొక్కని ఎక్కడి నుంచి వస్తుంది? మొక్క విత్తనం నుంచి వస్తుంది. విత్తనంకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనే ఇచ్చాను, నేను శక్తిని ఇచ్చానని చెప్తున్నాడు. ఇక్కడ ప్రకృతి, పురుషుడు ద్వారా ప్రకృతి వస్తుంది. చైతన్యము, అందరికి కావాల్సింది ఈ చైతన్యమే. ఈ చైతన్యం ఉన్నంత వరకే ఈ దేహం పనిచేస్తుంది. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సారీ, ఇక్కడ మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యం వహించుచున్నానని తెలియజేస్తున్నాడు. కృష్ణ భగవానుడు మనందరి దేహాల్లో ఉన్నాడంట. ఉన్నాడా మనందరి దేహాల్లో? ఎక్కడున్నాడు మాతాజీ? ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చింది. అందుకని ఆత్మ ఉన్నంత వరకు మనకి ఏమీ కాదు. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోతే ఈ మొత్తం 78 కిలోల శరీరం ఏ పని చేయలేదు. ఆ కృష్ణ పరమాత్ముడి గొప్పతనం చూడండి. ఆ చేతనం, ఆ చైతన్యం, ఆ ఆత్మ ఎంత శక్తివంతమైనదంటే ఈ మొత్తం శరీరాన్ని పనిచేయిస్తోంది. ఎన్ని గంటలు? 24 గంటలు. మీరు అనిపించవచ్చు నిద్రపోయేటప్పుడు నేనేం పని చేస్తున్నానని. మీకు తెలియకుండా మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం పనిచేస్తోంది. గుండె పనిచేస్తోంది, లివర్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, రక్తం మొత్తం ప్రవహిస్తూనే ఉంది. సో ఎంటైర్ బాడీ ఈజ్ వర్కింగ్ ఫర్ 24 hours 365 days టిల్ యూ డై. ఎప్పుడైనా మనం అంటాం ఆయన జరిగిపోయారండి, హీ పాస్డ్ అవే అంటాం ఇంగ్లీష్లో. ఎవరు వెళ్ళిపోయారండి? ఆయన అక్కడే ఉన్నాడు కదా, నిద్రపోతున్నట్టున్నాడు. కొంతమంది అంటుంటారు అమెరికా దేశాల్లో అలాంటి వాటిల్లో చనిపోయిన తర్వాత వాళ్ళని బాగా డెకరేట్ చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు పూసి, సూట్లు వేసేసి నవ్వినట్టుగా హీ స్మైలింగ్ అంటాడు. ఎక్కడ చచ్చిపోయినాడు అన్నా పీనుగు ఎక్కడన్నా నవ్వుతుందా? లేదు. కానీ మనం ఇప్పుడు స్పష్టంగా నవ్వగలం. మనం ఆనందంగా నవ్వగలం. కానీ చనిపోయిన తర్వాత నవ్వలేం, వినలేం, చూడలేం, తినలేం, ఏదీ లేదన్నట్టు. ఎందుకని? మనల్ని ఏదైతే మన శరీరాన్ని నడిచేటట్టు చేస్తోందో, వర్క్ చేసేటట్టు ఉందో అది లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడు తన పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యం వహించున్నాడు, తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడై ఉన్నాడు. మనలో ఉంటాడు కానీ మనలో మనం కాదు. మీరు ఎప్పుడైనా బంగారు గని కానీ ఏదైనా గనికి వెళ్ళారా? మహారాజ్ గారు చెప్పినట్టు నేను వరంగల్లో ఉంటానండి. వరంగల్ పక్కన సింగరేణి కాలరీస్ అని మీరు వినే ఉంటారు. తెలంగాణలో చాలా పెద్ద బొగ్గు గనులు అన్నట్టు.
ఎంత లోతుకు పోతారంటే 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అలా లోపలికి భూమి లోపలికి పోతారు. ఓపెన్ మైన్స్ కానీ క్లోజ్డ్ మైన్స్ కానీ వెళ్తే హెల్మెట్ పెట్టుకొని భూమిలోకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోతాం. అక్కడ చిమ్మ చీకటి ఏమీ ఉండదు. మనం పెట్టుకున్న హెల్మెట్కున్న లైట్ ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంత లోపలికి పోయిన తర్వాత కూడా అంత లోపలికి పోయిన తర్వాత కూడా మనకు కావాల్సింది ఏంది? గాలి కావాలి. ఎవరన్నా ఎప్పుడన్నా బతికారా ఎక్కడన్నా గాలి లేకుండా? గాలి, నీరు, ఆహారం లేకుండా ఎవ్వరం బతకలేము. బతకొచ్చు, ఎంతసేపు బతకొచ్చు? గాలి లేకుండా ఎంతసేపు బతకగలం మనం? ఎవరన్నా గమనించారా ఎప్పుడన్నా? ఒకరోజు జస్ట్ 3 to 5 minutes మనకు గాలి లేకపోతే మనం ఏం చేయలేం. నీళ్ళు లేకపోతే ఒక రోజు ఉండగలం. మన అందరం చూస్తుంటాం అప్పుడప్పుడు. శ్రీ శ్రీ జగన్నాథ్ సుభద్ర బలదేవ్కి జయ, రాధా శ్యామ్ సుందర్కి జయ, గౌర్నితాయికి జయ, శ్రీల ప్రభుపాదికి. మనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చాలా ఏకాదశులు జరుపుకుంటాం. ఏకాదశులకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఒక ఏకాదశికి మటుకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఏం ఏకాదశి అది? నిర్జల ఏకాదశి. ఆ నిర్జల ఏకాదశి వచ్చింది రేపు. నిర్జల ఏకాదశి అంటే ఈరోజు నుంచి మనలో మదనం స్టార్ట్ అవుతుంది. ఏమని? రేపు నాకు తిండుండదు, నీళ్ళు ఉండవు, ఏమీ ఉండదు, ఏ ఆలోచన ఉంటుంది అన్నట్టు. చాలా కష్టం నీళ్ళు లేకుండా కూడా ఉండడం. కానీ మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఇది. ఏకాదశి రోజున మనం ఏమి తినకుండా ఉంటే శరీరంలో ఎంతో నిరోధక శక్తి వస్తుందని. ఇది భాగవతంలో భగవద్గీతలో చెప్పింది కాదు. ఈ మధ్యనే 2 years బ్యాక్ జపాన్లో ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం చేశాడయ్యా? ఏం చేయలే. భారతదేశంలో ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి పాటిస్తారు, నీళ్లు అన్నం తినరు. దానివల్ల ఎన్ని అడ్వాంటేజెస్. క్యాన్సర్ లాంటిది కూడా మనం నిరోధించే శక్తి మనకు వస్తుందంట. అలా శక్తి వస్తుంటుందని. అలా మన శరీరానికి కావాల్సినవన్నీ మనకు ఆ దేవాదేవుడు ఇస్తున్నాడు అన్నట్టు. ఇంకా ఏం చెప్తున్నాడు? జీవాత్మ ఇంకొక విషయం, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన ఒక వ్యక్తిలాగా చూస్తున్నాడు. ఏమన్నా చెయ్యి. ఏం చేస్తాం మనం? జనరల్గా చూస్తే మనకు స్వాతంత్రం అనేది ఒకటి ఉంది. అందరూ ఒప్పుకుంటారా? అందరం ఏమనుకుంటాం మనం? నేను స్వాతంత్రంగా బతకాలి అనుకుంటారు. ఎవ్వరు ఒకళ్ళ కంట్రోల్లో ఉండాలని ఎవ్వరు అనుకోరు. ఎవరైనా ఎప్పుడన్నా అనుకున్నామా మనం ఫలానా వాళ్ళ కంట్రోల్లో ఉండవలమని? అమ్మా నాన్న కంట్రోల్ ఉన్నామా లేదా? మనం అమ్మా నాన్నల కంట్రోల్ ఉన్నంత వరకు హాయిగా ఉన్నామా లేదా? ఎప్పుడైతే అమ్మా నాన్నల కంట్రోల్ కాకుండా మన స్వతంత్రంగా జీవించడం స్టార్ట్ చేస్తామో, యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఇండివిజువల్గా పెరగడానికి ఉండడానికి ట్రై చేస్తాం. అప్పుడే మనకు అసలైన బాధలు స్టార్ట్ అవుతాయి. అమ్మా నాన్నల దగ్గర ఉన్నంతవరకు ఎవరన్నా బాధలు పడ్డారా? లేదు. ఏదో అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, కానీ ఆనందంగా ఉన్నాం. కానీ ఆ దేవాదేవుడి కూడా అదే చెప్తున్నాడు. నా దగ్గర మీరున్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే మీరు స్వతంత్రులు అవ్వాలనుకున్నారో అప్పుడు మీరు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, శ్లోకం ఉందండి. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముఖ్యతి. అంటే ఏంటి? ఎవరికన్నా తెలుస్తుందా ఈ శ్లోకం గురించి? దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. మన శరీరం కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. అందరం మనం 55 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 54 సంవత్సరాల క్రితం మా అమ్మ ఒళ్ళో చిన్న పిల్లవాడిలాగా ఉన్నాను నేను. బాల్యం అయింది, యుక్త వయసు వచ్చింది, యవ్వనం వచ్చింది, ఇప్పుడు ముదుసలికి వచ్చాను. సో ఈ శరీరం మారుతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం మారదు. ఒక్కటే. అది ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే ఈ జీవి, ఈ ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడో అప్పుడు మారిపోతుంది. అది ఎలాంటిదని చెప్తున్నాడు. ఎలాంటిదంటే, మనం ఈ వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలానేనంట. ఇక్కడ ఎంతమంది కొత్త వస్త్రాలంటే ఇష్టం ఉంది? అందరూ భక్తులే అన్నట్టు. వండర్ఫుల్. ఎవరి కొత్త వస్త్రాలు అంటే ఇష్టం లేదా? పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, ఏదన్నా మంచిగా జరిగిన ఏం చేసుకుంటాం మనం? కొత్త వస్త్రాలు వేసుకుంటాం. కొత్త వస్త్రాలు వేసుకుంటాం అనుకుంటా ఏమని? ఇప్పుడు నన్ను అందరూ చూస్తున్నారు. ఎవరు చూడకపోవచ్చు, కానీ మనం అనుకుంటాం కొత్త వస్త్రాలు వేసుకుని నన్ను అందరూ చూస్తున్నారని. మనం కొత్త వస్త్రాలు వేసుకున్నా, కొత్త ప్రదేశానికి పోయినా, కొత్తది ఏదన్నా మన జీవితంలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది. కొత్త మొబైల్ కొన్నప్పుడు, కొత్త సైకిల్ కొన్నప్పుడు, కొత్త బైక్ కొన్నప్పుడు ఎంతమంది గుర్తున్నాయో? మా నాన్నగారు మొదటగా నా సైకిల్ కొనిచ్చినప్పుడు అబ్బో మా క్లాసులందరికీ నేనే హీరోలాగా ఫీల్ అయిపోయాను.
సైకిలే కానీ కొత్తది కాబట్టి, కొత్తది ఏదన్నా కానీ మంచిగానే ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుందో అప్పుడు మటుకు వదలాలని అనుకోదు అది. ఎందుకని? ఇట్ ఈస్ బైండెడ్, బాండెడ్ అండ్ ఫిక్స్డ్ విత్ ద బాడీ. అది ఎలా అయిపోయిందంటే, ఇది నేను. ఏంటి నేను? నా శరీరం, నా చెయ్యి, నా తల, నా పొట్ట, నా 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 ఎవరు అన్నా? లోపలున్న ఆత్మ. ఆ ఆత్మ ఏ విధంగా అయిపోయిందంటే, ఈ శరీరం నాది అని అనుకునేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరం నాది అనుకున్నామో అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే బాధ, ఏడుపు, ఎంతో గిలగిలా కొట్టుకుంటుందంట, ఎంతో బాధపడుతుందంట. ఎంత బాధ అంటే, ఎవరికైనా ఎప్పుడైనా తేలు కుట్టిందా? మన పల్లెల్లో పొలాలు చేసుకునే వాళ్ళందరికీ కుట్టే ఉంటుంది. ఎన్ని తేలు కుట్టుంటాయి ఒక్కసారిగా? ఒకటో రెండో. కానీ ఎప్పుడైతే మన మరణం అనేది వస్తుందో అప్పుడు కొన్ని వేల తేలు కుట్టినంత బాధ ఒక్కసారిగా ఉంటుందంట. మనకు తేలు, పాము, ఈవెన్ చీమ కుడితే, ఈవెన్ దోమ కుడితే కూడా మనం తట్టుకోలేకపోతున్నాం ఈ మధ్య. ఆ వాటికి కూడా ఎంత టెక్నిక్ ఇచ్చాడో చూడండి. ఒక దోమ మీరు గమనిస్తే ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. కానీ దానికి రేడార్ టెక్నాలజీ ఉంది, వింగ్స్ ఉన్న ఏరోప్లేన్ లాగా అది ఎగురుతుంది. అది వచ్చి నీట్గా మీరు గమనించారో దానికి కూడా ఎంత తెలివంటే, రక్తం తీసుకోవాలంటే మనకు నొప్పి కలగనివ్వదు. మనకెట్టా కాంపౌండరు స్పిరిట్ వేసి ఇంజెక్షన్ వేస్తాడు, అలానే నీట్గా వేసి లాగేసుకుంటుంది అది రక్తం. సో వీటన్నిటిలో కూడా చాలా తెలివి ఉంది, చాలా డిఫరెంట్ క్రీచర్స్ అన్నట్టు. ఎప్పుడైతే ఈ శరీరం నాది అని అనుకుంటున్నామో మనం బైండ్ అండ్ బాండెడ్ అయిపోతున్నాం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మీరు ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని తీసుకుంటారు. అలా కొత్త వస్త్రాలు తీసుకుంటున్నంత ఈజీగా. ఇప్పుడు అందరికీ మహారాజు గారు ఒక మంచి ఆప్షన్ ఇచ్చారనుకోండి, మీరు అమెరికాకు పోవచ్చు, అందరూ తొందరగా రెడీగా, అందరం హ్యాపీగా అవుతామా లేదా? ఎవరికి ఇష్టం లేదు అమెరికా పోవడం? అమెరికా కానీ సింగపూర్కి కానీ ఎవరికైనా వెళ్ళాలని అనుకుంటే, ఎందుకని? అది ఇన్ని రోజుల నుంచి నెల్లూరులో ఉంటామండి, హైదరాబాద్కి కానీ ఢిల్లీకి కానీ అమెరికా కానీ, ఎందుకని? కొత్త ప్రదేశం. కానీ ఆ కొత్త ప్రదేశంలో ఎలా ఉంటుందని మనకు తెలియదు. కానీ మనం మటుకు చాలా బాగుంటుంది అనుకుంటాం. మనం ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాం. అక్కడ ఇంకా ఎక్కువ సుఖాలు ఉంటాయి, ఎక్కువ బాగా భోగించవచ్చు, ఎక్కువ ఆనందపడవచ్చు అనుకుంటాం. ఎక్కువ సంపాదన, ఎక్కువ ఆనందం. కానీ అది నిజం కాదు. దూరపు కొండల నునుపు అంటుంటారు, అలానే అన్నట్టు. మనకు మన అదృష్టం ఏంటంటే, ఇస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయన అమెరికాకు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? ఆయన 70 సంవత్సరాల వయసులో అక్కడ ఆనందించడానికి కాదు, ఆయన గురువు గారు ఇచ్చిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియచేయడానికి. 38 రోజులు షిప్లో వెళ్తాడు. ఎలాంటి షిప్ అది? ఎవరికైనా తెలుసా ఎలాంటి షిప్ అది? దాన్ని కార్గో షిప్ అంటారు. అంటే గూడ్స్ ట్రైన్. మనందరం ఊర్లోకి పోతుండే, ఎవరన్నా గూడ్స్ ట్రైన్లో వెళ్తారా? ప్యాసింజర్ ట్రైన్లో కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. మనం వెళ్తే స్లీపర్ బోగి కానీ ఏసీ కానీ అది కావాలి మనం. కానీ ఆయన ఒక రవాణా నౌకలో వెళ్ళాడు. దానిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంత దూరం 38 రోజులు కష్టపడి వెళ్ళి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అక్కడ అందరికీ తెలియచేశాడు. ఈ జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. అక్కడ వాళ్ళు కూడా అందరు తీసుకున్నారు. నేను కూడా 3-4 సార్లు అమెరికాకు వెళ్ళాను. అక్కడికి వెళ్తే కూడా ఎంత గొప్ప మందిరాలు ఉన్నాయి, చాలా గొప్ప మందిరాలు ఉన్నాయి. అక్కడ కూడా భక్తులు ఉన్నారు. ఎలాంటి భక్తులు అయ్యాయంటే, ఈ విధంగా వాళ్ళ జీవితాలని ఈ కృష్ణ కాన్షియస్నెస్కే, ఆ దేవుడికి అంకితం చేసేసి వాళ్ళకి వేరే ఆలోచనలే ఉండవు. ఒక ఫస్ట్ 2015లో వెళ్ళినప్పుడు ఫిలడెల్ఫియా అనే నగరానికి వెళ్ళాను నేను. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఒక మాతాజీ. ఆ మాతాజీ ఎంత గ్రేట్గా సర్వీస్ చేస్తుందంటే, ఆమెకు ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే ధ్యానం, ఒకటే ధ్యాస, ఒకటే ఆలోచన. ఏంటి? కృష్ణుడికి ఎలా సేవ చేసుకోవాలి, ప్రభుపాదుల వారికి ఎలా సేవ చేసుకోవాలి, ఇదే ఉంటుంది ఆమెకి. అమెరికన్, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ అమెరికన్, బట్ ఆవిడికి అంత ఆ ధ్యానం అనేది అంత వచ్చేసింది అన్నట్టు. అలా చాలామంది భక్తులు ప్రభుపాదుల వారి ద్వారా ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరూ ఇదే కార్యక్రమం చేస్తారు. ఏంటి? మనం ఎలా బతకాలి, మనందరికీ తెలుసు లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మన జీవన ప్రక్రియ ఎలా ఉండాలని ప్రభుపాదుల వారు చెప్పారు. ఎలా ఉండాలి ఆ జీవన ప్రక్రియ? ప్రతి ఒక్కళ్ళకి అనుకుంటాం దానికి ఏముందండి క్లాసులు వినేది. ఏం చేస్తాం మనం? ఉదయం లేస్తాం, తింటాం, ఎక్కడికన్నా బయటికి పోతాం, టీవీ చూసుకుంటాం, మళ్ళా తింటాం, మళ్ళా పండుకుంటాం. సో ఇదే విధంగా జీవన ప్రక్రియ జరుగుతుంది. కానీ ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు, మీరు ఎప్పుడు లేయాలి? ఎప్పుడు లేయాలండి మనం? 8 గంటలకే
ఉదయాన్నే 4 గంటలకు లేయండి. ఎందుకని? దట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ ముహూర్త. బ్రహ్మ ముహూర్త టైంలో మీరు లేచి దేవుడి గురించి తలుచుకోండి, ధ్యానించండి. ఎలా చేసుకోవాలి? మీరు ఏమి పెద్ద యజ్ఞాలు ఏమి చేయాల్సిన పని లేదు. ఏం చేయాలి? మనం హరినామ కీర్తన చేయండి, హరినామ జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ చేయడం వల్ల ఏమవుతుంది? చాలామంది అనిపిస్తుంటుంది, మీరు కూడా ఎంతమంది గమనించారో లేదో, మొదటగా మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, దీనివల్ల ఏమవుతుంది? ఏమైనా ఎప్పుడైనా అనుకున్నారా ఈ మంత్రం వల్ల ఏమి జరగవచ్చని? ఏం జరగవచ్చండి మాతాజీ? అద్భుతాలు. వావ్, ఎలాంటి అద్భుతం జరిగింది మాతాజీ? ఓకే, వెరీ గుడ్. సో మాతాజీ చెప్తున్నారు అద్భుతాలు జరుగుతాయి. మనకు జనరల్గా అద్భుతం అంటే ఏంటండి? ఎవరన్నా ఎప్పుడు అనుకున్నారా? మనం అనుకోకుండా లాటరీ తగిలినా, అనుకోకుండా మంచి ఉద్యోగం వచ్చినా, మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చినా, వావ్ చాలా అద్భుతం అనుకుంటాం. కానీ మాతాజీ చెప్పినట్టుగా మనం ఎవరమో తెలుసుకోవడం. నేను ఎవరిని? నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ ఆత్మని. ఈ ఆత్మ దేని గురించి ఆలోచిస్తుంది? దేహం దేని గురించి ఆలోచిస్తుంది? ఆహారం, నిద్ర, మైథునం, వీటి గురించి కానీ ఆత్మ వీటి గురించి ఆలోచించదు. వాడు ఏం కావాలనుకుంటుంది? నేను పరమాత్మ దగ్గరికి పోవాలి అనుకుంటుంది. ఆ ఆత్మ కావాల్సింది ఇవ్వడమే మనం చేయవలసిన పని. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడికి చెప్తున్నాడు, జీవాత్మ అట్లు సర్వతా పాణి పాదములు కలిగి ఉండును. ఆ జీవాత్మ అనేది, మన ఆత్మ అనేది మొత్తం దేహంలో అంతా ఉంటుందంట. ఎవరైనా ఎప్పుడు అనుకున్నారు దేహం మొత్తం ఉంటుందా? ఒక చెయ్యి కదలాలన్నా, ఒక వేలు కదలాలన్నా, ఒక ఏది జరగాలన్నా ఆత్మ యొక్క ఫోర్స్ వల్లనే జరుగుతుంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. మనం ఎప్పుడు వరకు అయితే ఈ దేహం నేను అనుకుంటామో అప్పుడు వరకు మనకు జ్ఞానం ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే నేను దేహాన్ని కాదు ఆత్మని అని అనుకుంటామో అప్పుడు మనకు గొప్ప పరిజ్ఞానం వచ్చినట్టు. ఇంకొక విషయం చూడండి, అందరూ చెప్తుంటారు జ్ఞానం విజ్ఞానం అంటుంటారు. ఎవరికైనా తెలుసా డిఫరెన్స్ ఏంటో? జ్ఞానం అంటే విజ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, మనం తెలుసుకోవడం. విజ్ఞానం అంటే తెలుసుకున్నది అవలంబించడం. మనం జనరల్గా క్లాసులు వింటూ ఉంటాం, ఇలానే క్లాసులు వింటుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏంటి? మర్చిపోతాం. ఎంతవరకు అంటే నేను టెంపుల్కి పోయాను, ఏదో ప్రసాదం తిన్నాను వచ్చా. అలా కాకుండా మన జీవన శైలిని మనం మార్చుకోవాలి. మనకు అనిపిస్తుంది ఏమొస్తుందయ్యా అని చెప్తే నిజంగా మాతాజీ చెప్పినట్టుగా అద్భుతాలు జరుగుతాయి. ఏంటి? ఎవరైతే ఉదయం 8 గంటలకు లేస్తున్నారో వాళ్ళు 4:30 లేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే అన్నీ ఇష్టం వచ్చినట్టు తింటున్నారో వాళ్ళు రెగ్యులేటెడ్ ఫుడ్ తింటారు. వాళ్ళ జీవన శైలి మొత్తం పక్కా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఏంటండి నాకు ఇప్పుడు చెప్తున్నాడు కదా, అంత్యకాలేచే మామేవ స్మరణ్ ముక్తా కలేవరం. ఆ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? మీరు అంత్యకాలంలో నన్ను స్మరిస్తే ఏమవుతుంది? నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గోలోకంలో ఇంకా మనకి ఎలాంటి చీకు చింతలు ఏమీ ఉండవు. వైకుంఠం అంటారు. వైకుంఠ అంటే బాధలు లేని ప్లేస్. అక్కడ బాధలు అనేటివి ఉండవు. అందుకని శాస్త్రాల్లో చెప్పారు, కఠోపనిషత్తులో చెప్పారు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యత. అంటే హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం. అందుకే మనకు ప్రభుపాదుల వారు ఈ జ్ఞానాన్ని మనందరికీ తెలియజేశాడు. ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రాన్ని చెప్పి, మంత్ర అనగానే ఏంటి? మనస్ ఇతి త్రాయతే మంత్ర. మన మనస్సుని కంట్రోల్ చేసేది. ఎవరన్నా ఎప్పుడైనా మనస్సుని కంట్రోల్ చేశారా? ప్రభుజీ కంట్రోల్ చేసేసారా? మీకు చేస్తే మీకే తెలుస్తుంది ఏమని. మనం కంట్రోల్ చేద్దామారా? ఓకే మనం ఎప్పుడైతే మనస్సుని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమని, మన వల్ల కాదు అని చెప్పి. దాన్ని కంట్రోల్ చేయడానికే ఈ మంత్రం. అందులో మంత్రాల్లో కాదు, ఇది మహామంత్రం. మంత్రాల్లో కల్లా గొప్పది. ఆ 16 పదాల మంత్రాన్ని మీరు కానీ ప్రయత్నిస్తే, జపిస్తే, రోజు జపం చేస్తే నిజంగా మన మనసుని మనం కంట్రోల్ చేస్తాం. మనసు ఒక్కసారి కానీ కంట్రోల్. ఇప్పుడు ప్రభుపాదుల వారు అందుకే చెప్తారు, ప్రభుపాదుల వారు అంటే ఒక రథం చూపిస్తుంటారు. ఆ రథానికి 5 గుర్రాలు ఉంటాయి. 5 గుర్రాల సంఖ్యలు చేతిలో ఉంటాయి. గుర్రాలు ఎప్పుడు చెప్పిన మాట ఏంటాయి? నేను ఇది పట్టుకోగలిగితే. పట్టుకోవాలంటే నాకు శక్తి కావాలి. శక్తి అంటే బుద్ధి, తెలివి ఉండాలి.
జ్ఞానం ఉండాలి. అప్పుడు నేను గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది, మనసు కంట్రోల్ వస్తాయి, మనసు వల్ల ఇంద్రియాలు కంట్రోల్ వస్తాయి. సో అందరం మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ శ్రీల ప్రభుపాద की जय, भगवद्गीता की जय और प्रेमानंदे सुखदेव स्वामी महाराज की जय. हरे कृष्ण.